The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. 2 Samuel chapter 12. రెండవ సమూయేలు 12వ అధ్యాయము. 2 Samuel chapter 12 verse 13. రెండవ సమూయేలు 12:13. When we think of the life of David, we all know two important events of his life. They will come before our eyes. దావీదును గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆయన జీవితంలో జరిగినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు మనకు జ్ఞాపకం వస్తాయి. Though there are so many monumental moments in the life of David, but right from our Sunday school, these two things we will never forget. కనుక దావీదు జీవితంలో చెప్పాలంటే గొప్ప సంఘటనలు అనేక జరిగినా కూడా సండే క్లాస్ దినాల నుంచి కూడా ఈ రెండు సంగతులు మాత్రం ఏమాత్రం మనం మర్చిపోలేం. The moment when you name David, దావీదు అని పేరు మనం పలికిన వెంటనే the first thing we remember is the young David killing the giant Goliath. మొదటి సంగతి మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే బాలుడైనటువంటి ఇలాంటి యవనుడైనటువంటి దావీదు గొలియాతును చంపడం జ్ఞాపకం వస్తుంది. And the second event is the adult David committing adultery with Bathsheba. రెండవ సంగతి మరి పెద్ద వయసులోకి వచ్చిన దావీదు బత్షెబాతో పాపం చేయటం మనకు జ్ఞాపకం వస్తుంది. In the first instance he killed the giant, in the second instance the giant killed him. మొదటి విషయంలో మనం చూసినప్పుడు అక్కడున్నటువంటి ఉన్నత దేవుడు ఆయనను చంపాడు. రెండో విషయానికి మనం వచ్చినప్పుడు ఆ ఉన్నత దేవుని యొక్క చేతిలో తాను చనిపోయినట్లుగా మనం చూస్తాం. Spiritually almost he is dead on that day. అది నాని తన ఆత్మీయంగా దాదాపుగా చనిపోయినటువంటి స్థితికి వచ్చేసాడు. Yes, and there are many more events. ఇంకా అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. Yeah, in his young age killing a lion, it is not an easy task. Killing a bear, all these things. తాను యవనుడుగా ఉన్నప్పుడు చూడండి ఒక సింహాన్ని చంపటము, ఎలుగుబండిని చంపటము ఇలాంటివి సులువైన సంగతులు కావు. And winning so many battles in his life. ఆయన జీవితంలో అనేకమైనటువంటి యుద్ధాలు గెలిచాడు. And also some few failures are also there. అదే సమయంలో కొన్ని ఓటములు కూడా ఉండినాయి. Yeah, in the time of need he ran to Achish the king of Gath. తన అక్కర కలిగినటువంటి సమయంలో ఆకీషు రాజు అంటే గాతు రాజు ఆయన దగ్గరికి పరిగెత్తి వెళ్తాడు. And bringing the ark on the bullock cart, following the methodology of the world. తర్వాత లోక పద్ధతిని పాటించినటువంటి వాడై ఆ ఎద్దుల బండి మీద ఆయన మరి దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వస్తాడు. Out of pride and counting the army of Israel in Samuel 24th chapter. తర్వాత 2 సమూయేలు 24వ అధ్యాయంలో ఏ రీతిగా గర్వాన్ని బట్టి ఇశ్రాయేలు సైన్యాన్ని ఆయన లెక్కిస్తాడు. Though so many plus points and negative points are there in the life of David, but these two things will come to our mind. కనుక దావీదు జీవితంలో ప్రతికూలంగా ఉన్నటువంటి సంగతులు అంటే ఆయన జీవితంలో కాని సంగతులు, ఆయన జీవితంలో బలాలుగా కనబడేవి ఉన్నప్పటికీ ఈ రెండు సంగతులు మాత్రం మనకి దృష్టికి వచ్చేటువంటిగా ఉంటాయి. First is killing Goliath and second is committing sin with Bathsheba. మొదటిది గొలియాతును చంపటము, రెండోది బత్షెబాతో పాపం చేయటం. In the first instance he revealed his humility. మొదటి సందర్భంలో తన యొక్క దీనత్వాన్ని తగ్గింపును ఆయన కనపరిచాడు. All the glory he is giving to God, I am coming in the name of the Lord. సమస్త మహిమ దేవునికి ఆరోపిస్తూ అంటాడు, దేవుని నామములకు యెహోవా నామాన్న నీ మీదకి వస్తున్నాను అంటాడు. He never took even 1% of the glory for himself. ఆయన ఏమాత్రం కూడా కనీసం 1% కూడా మహిమ తనకు తాను దొంగలించలేదు. He was a very humble man. He exhibited humility. ఆయన ఎంతో మరి దీనుడైన వ్యక్తి గనక ఆ పరిస్థితుల్లో తగ్గింపును తాను చూపించాడు. But in the second instance he has exhibited his humanity. రెండవ సందర్భంలో చూసినప్పుడు ఆయన మానవ స్వభావాన్ని కనపరిచాడు. Isn't it? కదా? Yeah, I am still a human being. I am still in my flesh. నేను ఇంకా మానవ మాత్రున్నే, ఇంకా మానవ శరీరములో నేను ఉన్నాను అన్నట్లుగా చూపించాడు. And in the first instance he proved that he is a man of faith. మొదటి సందర్భంలో ఆయన విశ్వాసపరుడు అనేటువంటి చూపించాడు. Because with faith only, if not, who will go against Goliath? And especially with a sling and stone. కనుక విశ్వాసం ఉంటే గానీ మరి ఆయన ఎవరు మరి గొలియాతు మీదకి ప్రత్యేకంగా వడిసెలా రాళ్ళు తీసుకొని వెళ్తారు చెప్పండి. Even Saul was having a big question. సౌలుకు కూడా పెద్ద ప్రశ్న వచ్చింది. Even Goliath was having a big question. తర్వాత గొలియాతు కూడా పెద్ద ప్రశ్న ఉండింది. He is telling, am I a dog? అంటాడు, నేనేమన్నా కుక్కనా అంటాడు. And even Saul, he was having his own doubts about winning the battle. తర్వాత సౌలు కూడా ఈయన మరి యుద్ధాన్ని గెలుస్తాడా లేదనేటువంటి అనుమానాలు కలిగి ఉన్నాయి. So in the first battle he proved that he is a man of faith, whereas
In the second battle, he proved that he is a man of flesh, కనుక not faith. మొదటి యుద్ధములో విశ్వాసం కలిగినటువంటి మనుషుడుగా నిరూపించుకున్నాడు. రెండో సందర్భంలో మనం చూసినప్పుడు ఆయన మరి శరీరాన్ని అనుసరించిన శరీరానుసారుడైన మనుషుడని చూపించాడు. Yeah, in the first instance, it is a great victory. And in the second instance, it is a great defeat. మొదటి సందర్భంలో గొప్ప విజయం సాధించాడు. రెండో సందర్భంలో గొప్ప ఓటమిని చవిచూశాడు. Almost till the day he committed sin with Bathsheba, he never lost even a single battle. అనగా ఆ దినాన్ని వరకు కూడా, అంటే బత్షెబాతో తాను పాపం చేసిన దినం వరకు కూడా కనీసం ఒక్క యుద్ధంలో కూడా ఆయన ఏమాత్రము ఓడిపోలేదు. But in the arena of combat with his own heart, అయితే ఆయన సొంత హృదయముతో జరిగినటువంటి ఆ యుద్ధ రంగములో, and he was utterly defeated by the giant bigger than Goliath. గొలియాతు కంటే వీరుడైనటువంటి మరి ఒక రాక్షసుడి చేతిలో తాను అక్కడ ఓడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. Who is that రాక్షసుడు? కనుక ఈ రాక్షసుడు ఎవరు? His own flesh. తన సొంత శరీరమే. His own flesh. సొంత శరీరం. Somebody told like this. ఒకరు ఇలాగన్నారు, One day a young man out of his jail, he put on the full armor of God. ఒకసారి ఒక యవనస్తుడు తానెంతో రోషం కలిగినటువంటి వాడై సర్వాంగ కవచం అంతటిని కూడా వాటిని ధరించుకున్నాడు. Somehow he got all the furnishings manufactured. కానీ ఏదో రీతిగా సర్వాంగ కవచంలో ఉన్నటువంటి ఈ సంగతులన్నింటినీ పరికరాలన్నింటినీ తయారు చేయించుకున్నాడు. He came with the helmet of salvation. రక్షణ అనే శిరస్త్రానం తీసుకున్నాడు. And he was having the breastplate of righteousness. నీతి అనేటువంటి మైమరు పెట్టుకున్నాడు. And he girded himself his loins with that girdle of truth. సత్యం అనేటువంటి దట్టి కట్టుకున్నాడు. And shoes of the gospel. ఆ తర్వాత సమాధాన సువార్త వలనటువంటి జోడు తొలగించుకున్నాడు. With one hand he is having the shield. ఒక చేతనేమో డాలు ధరించుకున్నాడు. And with another hand he is having the sword. మరొక చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్నాడు. He has come in the complete uniform with the full armor of God. కనుక దేవుని యొక్క సర్వాంగ కవచములో ఉన్నటువంటివన్నిటిని కూడా తన మీద వేసుకొని ధరించుకొని ఉన్నాడు. And like a person who is fighting that బాక్సింగ్ చేసేటువంటి, like a boxer, he is coming, where is the enemy, I have put on full armor of God. కనుక మరి ఇక యుద్ధం చేసేటువంటి వ్యక్తి ఒక బాక్సర్ వాళ్ళు ఎక్కడున్నాడు, శత్రువు ఎక్కడున్నాడని ఆయన ముందుకు వస్తా ఉన్నాడు రోషంతో. And before him Charles Spurgeon was there. ఆయన ముందు చార్లెస్ స్పర్జన్ గారు ఉన్నారు, great man of God, గొప్ప దైవజనుడు. And when this young man is shouting, where is that enemy, then Spurgeon said, that is inside you. కనుక యవనస్తుడేమో శత్రువు ఎక్కడ అని కేకలేస్తుంటే స్పర్జన్ గారు మెల్లగా అన్నారు, నీ లోపలే ఉన్నాడు అన్నాడు. So your own flesh is bigger than the giant Goliath. కనుక నీలో ఉన్న సొంత శరీరమే ఈ గొలియాతు లాంటి వ్యక్తి కంటే అది గొప్పది. The sickness and the suffering and the sorrow or the poverty, these are not giants in our lives. మన జీవితాల్లో మనం చూసినప్పుడు దారిద్రత కావచ్చు, శ్రమ కావచ్చు, కష్టం కావచ్చు, వ్యాధి కావచ్చు, ఇవన్నీ కూడా మనకి పెద్ద ఉన్నత దేహంలో రాక్షసుల్లా కనబడవవి. The giant that can cause the greatest trouble to your life is in your heart itself. కనుక నీ యొక్క జీవితానికి అన్నిటికంటే కష్టాన్ని, సమస్యను తీసుకొచ్చేటువంటి గొప్ప రాక్షసుడు ఎక్కడున్నాడు? నీ హృదయంలోనే. We must be very careful about these giants in our lives. కానీ మన జీవితంలో ఉండేటువంటి ఉన్నత దేహాల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. So generally, as believers, this question will come to us. సామాన్యంగా మనము విశ్వాసులుగా మన మనసుకి ప్రశ్న వస్తుంటుంది. After salvation, why once again these wrong thoughts or wrong words or wrong deeds, why they are entering into my life? రక్షణ పొందిన తర్వాత ఎందుకని నా యొక్క జీవితంలో మరలా ఈ చెడు తలంపులు, చెడు మాటలని, ఎందుకని చెడు క్రియలు ఇవన్నీ మరలా ప్రవేశిస్తున్నాయి? I have handed over my life to Lord Jesus. నా జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకి అప్పగించుకున్నాను. He is guiding me daily. ఆయన అనుదినం నన్ను నడిపిస్తున్నాడు. Once again, why these thoughts? మరలా ఎందుకని ఈ తలంపులు? And unexpectedly, why these words are going out of my mouth? తర్వాత అనుకోకుండా ఎందుకని నా నోట్లో నుంచి మాటలు వచ్చేస్తున్నాయి? And why I am involving in those deeds which are against God? ఎందుకని దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మరలా చేస్తా ఉన్నాను? Why these battles in our lives? ఎందుకని మన జీవితాల్లో ఇలాంటి పోరాటాలు? If you see carefully, జాగ్రత్తగా గాని మనం గమనించినట్లయితే the Israelites fought more battles after they came out of Egypt, not in Egypt, isn't it? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కాదు, ఐగుప్తు దాటి వచ్చిన తర్వాతే ఇంకా ఎక్కువ యుద్ధాలు వాళ్ళు చేశారు. After they came under the blood, after they crossed the Red Sea, which speaks of our repentance and baptism, then they faced more battles in their life.
In Egypt, so many battles are not there. కనుక వారు చూడండి, వారు ఐగుప్తును విడిచి వచ్చారంటే మారు మనసు పొందినటువంటి అనుభవాన్ని కలిగిన వారై యొర్దాను క్షమించండి ఎర్ర సముద్రం దాటారంటే బాప్తిస్మ సాదృశ్యాన్ని వారు అనుభవం పొంది తర్వాత ఆ రక్తం కిందికి వచ్చిన తర్వాత అనేక యుద్ధాలు వాళ్ళు చేశారు, కానీ ఐగుప్తులో ఉన్నప్పుడు అనేక యుద్ధాలు చేయలేదు. Every one of us who are born again that are sitting here, probably this question may be lingering in our minds. మనలో ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొందామో బహుశా మన యొక్క మనసులో ఈ యొక్క తలంపు మనందరికీ కూడా రావచ్చు. I am having more battles than an unbeliever. నా జీవితంలో ఒక అవిశ్వాసి కంటే ఎక్కువ పోరాటాలు ఉన్నాయి. I am facing so many battles. అనేకమైనటువంటి యుద్ధాలు ఎదుర్కొంటున్నాను. What is the reason for this? ఏంటి దీనికి ఏం కారణం ఏంటి? Is there any mistake in my life? నా జీవితంలో ఏదైనా పొరపాటు చేశానా? Why I am falling time and again? ఎందుకని మరలా పడిపోతున్నాను? So these questions will be lingering in our mind. కనుక ఈ తలంపులు ఇవన్నీ కూడా మన మనసులో వస్తుంటాయి. We are going to see some of the reasons before we participate in the table. ప్రభు బలలో పాలు పొందేదానికి మునుపుగా వాటిలో కొన్ని కారణాలని మనం చూస్తాం. Before you are born again, you are having only one nature. కనుక తిరిగి జన్మించడానికి మునుపుగా కేవలం ఒకే స్వభావాన్ని కలిగి ఉన్నావు. That is fleshly nature. అది శరీర స్వభావం. But after you are born again, అయితే నువ్వు తిరిగి జన్మించిన తర్వాత the Lord will not take away that nature, but a new nature also will come. దేవుడు ఆ యొక్క ప్రాచీన స్వభావాన్ని పూర్తిగా తొలగించడు, కానీ ఓ నూతన స్వభావాన్ని నీలో ఉంచుతాడు. Yeah, so earlier only one person, only one nature is on the throne of your heart. కానీ ఇంతకు మునుపు అయితే కేవలం ఒకే స్వభావము నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడిగా ఉండినారు. So there is no battle. అందుకనే లోపల ఏ యుద్ధం లేకుండా ఉండింది. But today అయితే నేడు the old nature is dethroned, ఈ ప్రాచీన స్వభావము సింహాసనాన్ని గద్దె దిగి and the new nature is enthroned. ఈ నూతన స్వభావము సింహాసనం మీదకి వచ్చి Then what will happen? అప్పుడు The ఏమవుతుంది? old nature will not be silent, ప్రాచీన స్వభావము మౌనంగా ఉండదు. and always the old nature try to pull down the new nature from the throne of our heart. చూడండి, ఎల్లప్పుడూ కూడా ఈ ప్రాచీన స్వభావము మన హృదయ సింహాసనం మీద నుండి నూతన స్వభావాన్ని కిందికి లాగేదానికి ప్రయత్నిస్తుంటుంది. That's why in the life of an unbeliever there won't be any battle, అందుచేతే ఒక అవిశ్వాసి జీవితంలో ఏమాత్రమో యుద్ధాలు ఉండవు. and in the life of a believer it is continuous battle between the old nature and the new nature. అయితే ఒక విశ్వాసి జీవితం విషయానికి వచ్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా ప్రాచీన స్వభావానికి నూతన స్వభావానికి మధ్యలో పోరాటాలు జరుగుతూనే ఉంటది. Why God will not take away the old nature immediately? ఎందుకని దేవుడు వెంటనే ప్రాచీన స్వభావం తొలగించడు? That is a test, that is an examination. అది మనకు ఒక పరీక్ష లాంటిది గనక It is to prove us and it is to improve us. అది మనను రుజువుపరిచే దాని కొరకే, అంతేకాదు మనల్ని మెరుగుపరిచే దాని కొరకు. See, when you join the college చూడండి, కళాశాలలో చేరిన or తర్వాత school, whatever it may be, లేక పాఠశాల గానీ ఏదైనా కావచ్చు, yes, after the whole year is over, సంవత్సరం అంతా అయిపోయిన తర్వాత before promoting you to the next class, there will be an examination. తర్వాతి తరగతిలోనికి మీరు పంపించే దానికి ముందుగా పరీక్ష పెడతారు. Though you attended all the days to the college, మీరు కాలేజీకి అన్ని దినాలు కూడా వచ్చినప్పటికీ, but without passing the examination you will not be promoted to the higher standard. కనుక ఈ యొక్క పరీక్షలో కానీ మీరు దాంట్లో పాస్ కానట్లయితే తర్వాతి తరగతిలోనికి మీరు వెళ్ళలేరు. You may tell that I am attending every class every day, ప్రతి దినం కూడా ప్రతి తరగతికి నేను వస్తున్నాను మీరు చెప్పొచ్చు. so that is not sufficient. అంత మాత్రం సరిపోదు. Now and then the tests will be there in between and also at the end of the year. అప్పుడప్పుడు మధ్యలో పరీక్షలు ఉంటాయి, అంతేకాదు సంవత్సరం చివరిలో పెద్ద పరీక్షలు ఉంటాయి. Even God also in our spiritual life, అదే రీతిగా దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో to prove our stand and also to improve our stand, God will allow these tests and he will not take away the old nature immediately. కనుక మన జీవితాల్లో మన ఆత్మీయతను రుజువుపరిచే దాని కొరకై లేక మెరుగుపరిచే దాని కొరకై ప్రాచీన స్వభావం వెంటనే తొలగించడు, కానీ దాన్ని అలాగనే ఉంచుతాడు పరీక్షించడానికి కొరకై. Apostle Paul writes about it in almost all his epistles. అపోస్తలుడైనటువంటి పౌలు దాదాపుగా తన పత్రికలన్నిటిలో రాస్తాడు. Oh, while he is writing to Corinthians, he writes spiritual man and carnal man. ఆయన కొరింథీయులకు రాస్తున్నప్పుడు చెప్తాడు ఆత్మ సంబంధమైన మనుషుడు అంటాడు, శరీరానుసారుడైనటువంటి మనుషుడు అని He చెప్తాడు. talks, he says that he is an inner man and outer man. తర్వాత అంటాడు అంతరంగ పురుషుడు అంటాడు, బాహ్య పురుషుడు అంటాడు. While he is writing to Galatians, he says spirit and body, that is flesh. గలతీయులకు రాస్తానంటాడు శరీరము, తర్వాత ఆత్మ అంటాడు. While writing to the Romans, it is the old principle and the new principle. రోమీయులకు రాస్తున్నప్పుడు అంటాడు ప్రాచీన నియమం అంటాడు, నూతన క్రొత్త నియమం అంటాడు. While writing to Colossians and Ephesians, in almost all his epistles he touches it. In Colossians and Ephesians he says
old nature and new nature. ఆయన కొలస్సీలకు ఎఫెసీలకు రాస్తున్నటువంటి పత్రికల్లో ఆయన అంటాడు కదా, ప్రాచీన స్వభావము నూతన స్వభావం అని. అన్ని పత్రికల్లో దాదాపుగా ఇదే తలంపును ఆయన చెప్తాడు. So this battle will be there. అందుచేతే ఈ యుద్ధ రంగము లేక పోరాటం అనేది ఉంటుంది. Before you were born again, your heart is a playground for sin, but after you are born again, it is a battleground. నువ్వు తిరిగి జన్మించడానికి మునుపుగా నీ యొక్క హృదయము పాపానికి ఆట స్థలంగా ఉండింది. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత అది యుద్ధరంగంగా మారింది. So brothers and sisters, అందుచేతే సహోదరి సహోదరులారా, as the children of God, every day is almost a battle for us. దేవుని పిల్లలుగా దాదాపుగా ప్రతిదినము మనకు ఒక పోరాటం లాంటిది. But the sin of a saint is more serious in the sight of God than the sin of a sinner. అయితే ఒక పాపి చేసేటువంటి పాపము కన్నా ఓ పరిశుద్ధుడు చేసేటువంటి పాపము దేవుని దృష్టికి ఎంతో తీవ్రమైనటువంటిది. Do you know why? కారణం ఏంటో తెలుసా? In the life of a believer, sinning is not accidental or it is not sudden. ఎంచేతంటే ఒక విశ్వాసి జీవితంలో పాపము చేయటం అనేటువంటిది ప్రమాదవశాత్తుగా అకస్మాత్తుగా జరిగేటువంటి సంగతి కాదది. But it is a gradual thing. అయితే అది క్రమక్రమమున జరిగేటువంటి సంగతి. After you are born again, that is after you are enlightened, what is right and what is wrong, you know to some extent. నువ్వు తిరిగి జన్మించిన తర్వాత ఆత్మీయంగా వెలిగించబడిన తర్వాత ఏది మంచి ఏది చెడు అనేటువంటిది చాలా మట్టికి నీకు అర్థమవుతుంది. So before you commit any sin, there will be so much argument in the realm of your thinking. అందుచేతే నువ్వు ఏ పాపం చేసేదానికంటే మునుపుగా నీ యొక్క ఆలోచనల్లో ఎంతో వాదనలు జరుగుతూ ఉంటాయి. Because you know what is right and you know what is wrong. ఎందుచేతంటే ఏది తప్పు ఏది సరైనటువంటి నీకు తెలుసు. So no believer commits sin accidentally. అందుచేత ఏ విశ్వాసి కూడా అనుకోకుండా ప్రమాదవశాత్తు పాపం చేయడు. It is a gradual process. అది క్రమముగా జరిగేటువంటి ప్రక్రియ. Many times some of the believers they will say, చాలాసార్లు కొందరు విశ్వాసులు ఏమంటారంటే, అన్న అనుకోకుండా అయిపోయింది. వాళ్ళు అంటారు, అన్న అనుకోకుండా జరిగిపోయింది అంటారు. Other people innocently, ఓహో అనుకోకుండా అయిందా. వేరే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏమనుకుంటారంటే, అనుకోకుండా జరిగిందా. But what God says, దేవుడు ఏమంటాడు, నా కుమారుడా బాగా అనుకునే అయింది. దేవుడు చెప్తాడు, నా కుమారుడా నువ్వు బాగా అనుకున్న తర్వాతే జరిగింది. Because a believer knows what is right and what is wrong. ఎంచేతంటే ఒక విశ్వాసి తనకి ఏది సరి ఏది తప్పు అనేది తెలుసు. A believer before he jumps into action and Satan will catch hold of his thoughts. కనుక విశ్వాసి తాను ఒక క్రియ చేసే దానికి మునుపుగా సాతాను తన యొక్క తలంపులను వశపరుచుకుంటాడు. In the life of David, దావీదు జీవితంలో we all know he has not gone for warring on that particular day. We do not know the reason. We cannot come to any conclusion. కనుక మనందరికీ తెలుసు కదా, ప్రత్యేకమైన దినాన్ని పాపం చేసినప్పుడు ఆయన యుద్ధానికి వెళ్ళలేదు. కారణం ఏంటనేది ఖచ్చితంగా నిర్ధారణకు మనం రాలేము. He is also a human being. ఆయన కూడా ఒక మానవుడే. Some people say he is so lazy he has not gone, but he is also a human being, may not be feeling well. We do not know. కనుక కొందరు ఏమంటారంటే తాను సోమరిగా ఉండినాడు కనుక ఆయన యుద్ధానికి వెళ్ళలేదంటారు. కానీ ఆయన ఒక మానవ మాత్రుడు, బహుశా అలసిపోయాడేమో లేక మరి అనారోగ్యంగా ఉన్నాడేమో. We do not know. అది తెలియదు. We cannot come to any conclusion when the Bible is so silent. కనుక బైబిల్ ఆ విషయంలో మౌనంగా ఉన్నప్పుడు మనం ఏ నిర్ధారణ ఖచ్చితంగా So he రాలేము. was there in the house. కనుక ఆయన ఇంట్లో ఉన్నాడు. In the even time, okay, he was walking on the roof. సాయంకాలం వేళ ఆయన మిద్దె మీద నడుస్తా ఉన్నాడు. And unexpectedly, okay, accidentally, he has seen Bathsheba. కనుక అనుకోకుండా మన ఆయన బత్షెబను చూశాడు. He can put a full stop there. అక్కడ తాను ఆగిపోవాల్సి ఉండింది Isn't it? కదా, అక్కడే But ఆగిపోవాలి. what he has done, అయితే ఏం చేశాడు ఆయన? see, again, immediately the thought life is affected. చూడండి, మరలా వెంటనే అక్కడ తలంపు జీవితం మీద ప్రభావం He has పడింది. not jumped into action immediately, though he was a king. ఆయన రాజైనప్పుడు కూడా వెంటనే ఆ క్రియగా చేయలేదు. And he inquired about her in verse 2, it is written. కనుక 11:3 ఆమెను గురించి విచారించాడని రాయబడింది. What is the necessity? ఏంటి కారణము? Why should he inquire about her? ఎందుకు ఆమె గురించి విచారించాలి అవసరం? Because already the thought life is captured by her. ఎందుచేతంటే అప్పటికే ఆయన తలంపులు వశపరచబడ్డాయి. This is what the enemy does in our lives also. కనుక మన యొక్క జీవితాల్లో కూడా శత్రువు ఇదే చేస్తాడు. Before any believer jumps into any evil action, the thought life will be captured by the enemy. చూడండి, ఏ విశ్వాసి అయినా ఏదైనా పాపము క్రియ చేశాడంటే మొదట సాతానుడు తన యొక్క తలంపు జీవితాన్ని తన వశంలో తీసుకుంటాడు. So he inquired about her. కనుక దావీదు ఆమెను గురించి విచారించాడు. And he called her to his own chamber. తన సొంత ఇంటికి తాను పిలిచాడు, తన గదిలోకి. See,
This is what happens. చూడండి, ఇదే జరుగుతుంది. Sinning is not sudden in the life of a believer. విశ్వాసి జీవితంలో పాపము చేయటం అనేది అనుకోకుండా అకస్మాత్తుగా జరిగింది కాదు. That's why in his life, అందుకని ఈయన జీవితంలో because of the suffering he underwent by not going to the war, ఆయన యుద్ధానికి వెళ్లకుండా ఉండడం ద్వారా ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క కష్టాలు, శ్రమలు, even till his last days, ఆయన యొక్క చివరి దినాల వరకు కూడా, if you read 2 Samuel chapter 21, మీరు 2 సమూయేలు 21 చదివితే, as an old man almost at the age of 70 or 69, he was in the battlefield. కనుక ఆయన వృద్ధుడుగా ఉన్నాడు, దాదాపుగా 70 సంవత్సరాలు 69 సంవత్సరాలు అక్కడ ఇంకా కూడా యుద్ధ రంగంలో ఉన్నాడు ఆయన. Suddenly one of the brothers of Goliath, he wanted to kill David. ఉన్నటువంటి గొలియాతు సహోదరుడు ఒకడు దావీదును చంపాలనుకున్నాడు. 21st chapter of 2 Samuel, 2 సమూయేలు 21 అధ్యాయము verse 15, 15వ వచనం. 21:15. 2 సమూయేలు 21:15. ఫిలిస్తీయులను ఇశ్రాయేలుకును యుద్ధము మరలా జరగగా దావీదు తన యొక్క సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మసిలెను. అప్పుడు రెఫాయిల సంతతివాడగు ఫిలిస్తీయ సంతతివాడకు ఇష్బెనోబు అనొకడు ఉండెను. Ishbi-Benob was there. ఇష్బెనోబు అనొకడు ఉండెను. Yeah, David waxed faint. దావీదు సొమ్మసిల్లిపోయాడు. Can you imagine a man of war fainting in the war? కనుక ఊహించండి, ఒక మరి యుద్ధశూరుడు యుద్ధంలో సొమ్మసిల్లిపోయాడు. David is known as a man of war. దావీదు ఆయన యుద్ధశూరుడు ఆయనకు పేరు. So why he was so fainting? ఎందుకని అంతగా ఆయన సొమ్మసిల్లిపోయాడు? Because of his age. కారణం ఏంటంటే ఆయన యొక్క వయస్సును బట్టి. Almost 69 or 70 years of age at that time, because David lived for 70 years. దావీదు 70 సంవత్సరాలు జీవించాడు కనుక అప్పటికి 69 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయింది. Then Abishai came. అప్పుడు అభిషై వచ్చాడు. And his own sister's son, Zeruiah's son. తన సొంత సహోదరి మరి సెరూయా కుమారుడు. And requested David. దావీదు మనవి చేశాడు, Oh, you are the light of Israel. నువ్వు ఇశ్రాయేలుకు వెలుగు. And don't come to battle. కనుక నీవు యుద్ధానికి రాకూడదు ఇక. If you die in the battle, the light will go out. కనుక నీవు యుద్ధంలో చనిపోతే ఇశ్రాయేలు దీపం మారిపోతుంది. Oh, the whole land of Israel will be in darkness. ఆ ఇశ్రాయేలు ప్రదేశమంతా చీకట్లోకి వెళ్ళిపోతుంది. Don't come to the battlefield. కనుక నీవు యుద్ధ రంగానికి రాకూడదు. Why you are coming to the battlefield in this old age and so weak? ఎందుకని ఇంత మరి వృద్ధాప్యములో ఇంత మరి బలహీనంగా ఉన్నప్పుడు యుద్ధానికి వస్తావు? What was the answer of David, though it is not written here? ఇక్కడ రాయబడకపోయినా దావీదు ఇచ్చిన జవాబు ఏంటి? One day I have not gone to the battlefield. ఒక దినాన్ని నేను యుద్ధ రంగానికి వెళ్ళలేదు. Till today tears are not separated from me. నేటి వరకు కూడా నా జీవితంలో నా నుంచి కన్నీళ్లు వేరు కాకుండా ఉన్నాయి. One day I stayed back in my home. ఒక్క దినాన్ని నేను ఇంట్లో ఉండిపోయినాను. Today my tears are because of that sin. కనుక ఇది నా జీవితంలో ఉన్న కన్నీళ్ళంతా ఆ పాపమును బట్టి. I was so happy because I killed a giant Goliath, but I was not careful about the giant which is more than Goliath, my own flesh. కనుక నేను ఆ గొప్ప జానబాహుడుగా ఉన్న గొలియాతుని చంపాను, సంతోషించాను, కానీ ఆ గొలియాతు కంటే ఎత్తరైనటువంటి నా సొంత శరీరాన్ని నేను చంపలేకపోయా గనక నేను ఓడిపోయినాను. Brothers and sisters, కనుక సహోదరి if సోదరులారా, you are a believer, you may cover it, but sinning is not sudden in your life. నీకు ఒక విశ్వాసి అవుతే నువ్వు ఒకవేళ దాన్ని కప్పుకోవచ్చు, కానీ నీ జీవితంలో పాపం చేసావంటే అది అకస్మాత్తుగా జరగదు. To escape the situation, you may tell a lie. Oh, unexpectedly it has happened. ఆ పరిస్థితిని తప్పించుకునే దాని కొరకే అబద్ధం చెప్తావా, అనుకోకుండా జరిగింది, ఇలాగ జరిగింది అని చెప్తున్నావు. No, it is not like that. కనుక అలాగే ఏమాత్రం జరగదు. David saw, David inquired, David called, David committed the sin. కనుక దావీదు చూచాడు, దావీదు విచారించాడు, దావీదు పిలిపించాడు, దావీదు పాపం చేశాడు. Sinning in the believer's life starts in his thought life. కనుక విశ్వాసి జీవితంలో పాపము చేయటం అనేది తలంపు జీవితంలో ఆరంభమవుతుంది. Because our thought life is the secret chamber. ఎంచేతంటే మన తలంపు జీవితమే ఆ రహస్య గదిగా ఉంటుంది. Nobody can enter that. అక్కడికి ఎవరు ప్రవేశించలేరు. Except God, nobody can enter your thoughts. నీ తలంపులోనికి దేవుడు తప్ప ఎవరు తొంగి చూడలేరు. You may live 20 years, 30 years, 50 years with your wife also cannot enter. You cannot enter into her thought life also. నువ్వు ఒకవేళ 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కలిసి భార్యాభర్తలుగా జీవించవచ్చు, కానీ ఆమె నీ తలంపుల్లో ప్రవేశించలేదు, నీవు ఆమె తలంపుల్లో ప్రవేశించలేవు. So Satan is so intelligent. కనుక సాతాను ఎంతో యుక్తిపరుడు. That's why Peter and James, they both write,
guard your thoughts. అందుచేత పేతురు యాకోబులు ఇద్దరు రాస్తారు, మీ యొక్క ఆలోచనలను మీరు కావలి కాసి ఉండండి అని There must చెప్తారు. be a big fencing around your thought life. మీ యొక్క ఆలోచనలు మీ తలంపు జీవితాన్ని చుట్టూ కూడా కంచె వేసుకొని ఉండాలి. Because see, there was a fencing or there was a hedge around Job's house. కనుక యోబు ఇంటి చుట్టూ కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉండింది. Satan could not enter. సాతాను In ప్రవేశించలేకపోయాడు. a similar way, there must be a fence around your thought life, then your body will be safe. అదే రీతిగా నీ యొక్క ఆలోచన జీవితానికి కుట్ట చుట్టూ కంచె ఉంటే అప్పుడు నువ్వు పాపం చేయకుండా భద్రంగా ఉండగలుగుతావు. I tell you openly, you know it and I know it. Before we commit any sin physically, we will commit that sin in our thought life. కనుక బహిరంగంగా చెప్తున్నాను ఏంటంటే, నువ్వు కానీ నేను కానీ ఏదైనా పాపం చేసాం బహిరంగంగా అంటే అది మొదట మన తలంపు జీవితంలో రహస్యంలో ఆరంభమవుతుంది. And Satan tries to catch your thinking. సాతాను మీ యొక్క తలంపుల్ని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తాడు. Because our mind is the one which controls all our body. మంచిదంటే మన యొక్క మనసే మన శరీరాన్ని అంతటిని కూడా నియంత్రించి నడిపిస్తుంది. If any hijacker wants to hijack a plane, he will not go to all the 300, 400 passengers. He will directly go to the pilot. కనుక ఎవరైనా తీవ్రవాది విమానాన్ని హైజాక్ చేయాలనుకుంటే వచ్చినటువంటి ప్రయాణికులందరి దగ్గరికి 300 మంది దగ్గరికి వెళ్ళి కానీ నేరుగా పైలట్ ఉన్న స్థలానికి వెళ్తాడు. More than that pilot, many great people are there as passengers sitting in the flight, but that hijacker will never go to any of these passengers. కనుక ఆ పైలట్ కంటే గొప్ప వాళ్ళు ప్రయాణికుల్లో చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళు ఎవరి దగ్గరికి ఈయన వెళ్ళి కానీ నేరుగా పైలట్ దగ్గరికే వెళ్తాడు హైజాక్ చేసేదానికి. Because he knew very well, if I can catch hold of the pilot, I can take the flight in whatever direction I need. ఎంచేతంటే ఆ వ్యక్తి బాగా తెలిసి ఉంటుంది అంటే పైలట్ని కానీ తన చేతిలో తీసుకోగలిగితే ఎటువైపు ఆ యొక్క విమానాన్ని మలిచి తీసుకెళ్లాలంటే అటువైపు తను తిప్పుకొని తీసుకెళ్తాడు. So take care of your thoughts first. అందుకని నీ తలంపుల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మొదట. In the Old Testament, the Lord was waiting to judge any person till he commits anything with his body. పాత నిబంధనలో దేవుడు ఒక వ్యక్తి తన యొక్క శరీరంతో పాపం చేసి అంతవరకు కూడా వేచి ఉన్నాడు, కనిపెట్టేవాడు. But in the New Testament it is not like that. God judges at our thought life itself. అయితే కొత్త నిబంధనలో అలాగ లేదు. దేవుడు మన తలంపు స్థాయిలోనే మనకు తీర్పు తీరుస్తాడు. Let it be Matthew 5:28. అదొకవేళ మత్తయి సువార్త 5:28 కావచ్చు, Or maybe in Luke's Gospel 12th chapter regarding the rich fool, we all know. తర్వాత లూకాసు సువార్త 12వ అధ్యాయంలో ఆ ధనవంతుడైనటువంటి ఆ బుద్ధిహీనుడైనటువంటి వ్యక్తి గురించి మనకు తెలుసు. Not even a single word came out of his mouth. He was still thinking in his mind. ఆయన నోట్లోంచి కనీసం ఒక మాట లేదు, ఇంకా మనసులో ఆలోచిస్తున్నాడు. He is speaking to his own soul, my soul, eat, drink and be joyful. తన మనసులో అనుకుంటున్నాడు, తన ప్రాణంతో చెప్పుకుంటూ నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుము అని చెప్పుకుంటాడు. He has not even shared with his wife or children, or not even a single word came out of his mouth. ఆయన కనీసం తన భార్యతో గాని పిల్లలతో గాని చెప్పలేదు, ఒక మాట తన నోట్లోంచి రాలేదు ఇంకా. God judged him. అయితే దేవుడు అప్పటికి తీర్పు తీర్చేశాడు ఆయనకి. You and I are believers, children of God. నీవు నేను కూడా దేవుని పిల్లలము, విశ్వాసులం. God judges at our thought life. దేవుడు మనల్ని మన యొక్క ఆలోచన స్థాయిల్లో ఆయన తీర్పు తీరుస్తాడు. Why the sin of a saint is so serious in the sight of God? ఎందుకని ఒక విశ్వాసి లేక పరిశుద్ధుడు చేసిన పాపం దేవుని దృష్టికి అంత తీవ్రమైంది? Because a sinner sins by compulsion. There is no other go. A sinner, whatever he does, it is only sinful. చూడండి, ఎందుచేతంటే ఒక పాపి తను పాపం చేసినప్పుడు తనకి ఇంకే ప్రత్యామ్నాయం లేదు, బలవంతాన్ని బట్టి తన అలవాటు కనుక చేస్తాడు. Though he does a good thing, God says it is a filthy rag. Isaiah 64:6 we all know. మరి తాను ఒకవేళ మంచి కార్యం చేసినా కూడా యెషయా గ్రంథం 64:6లో ఉన్నట్లుగా మనకు తెలుసు కదా, దేవుడు అవన్నీ కూడా మురికి గుడ్డలు లాంటివి అంటాడు. A sinner cannot do any good thing. అందుచేత ఒక పాపి ఏ మేలు మంచి చేయలేడు. So whatever he does, it is sinful only. కనుక తను ఏది చేసినా కూడా అది పాపమే అంటాడు. So a sinner commits sin by compulsion, whereas a child of God, a saint, commits sin by choice. కనుక చూడండి, ఒక పాపి పాపం చేసినప్పుడు తన అలవాటును బట్టి బలవంత పెట్టుబడి ఆ పాపం చేస్తాడు, కానీ ఒక పరిశుద్ధుడు పాపం చేసినప్పుడు కోరుకొని పాపం చేస్తాడు. So many speed breakers God has kept on our way not to commit sin. మనం పాపం చేయకుండా ఉండేదాని కొరకై మన మార్గంలో దేవుడు మన వేగాన్ని తగ్గించేటువంటి అడ్డంకులు చాలా ఉంచాడు. When we go on the road, as we all know, when some danger is there, when some accident prone area is there,
some speed breakers, some signboards will be there. కనుక మనకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బాగా తెలుసు కదా, ఏదైనా ప్రమాదం ఉందనుకోండి, అక్కడ మన వేగాన్ని తగ్గించేదాని కొరకు స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ప్రమాదాన్ని సూచించేటువంటి సూచనలు ఉంచుతారు. Because you are new to that road. ఎందుకంటే ఆ మార్గంలో నువ్వు క్రొత్త గనుక. First time you are going. మొదటిసారి నువ్వు అక్కడ There వెళ్తున్నావు. will be big boards or speed breakers will be there. అక్కడ ఒక పెద్ద బోర్డులు ఉంచుతారు ప్రమాదం అని, అలాగే స్పీడ్ బ్రేకర్లు In a పెడతారు. similar way, అదే రీతిగా in the life of a believer, God, sometime back also I was sharing, God has kept many speed breakers so that you and I may not commit sin. కనుక ఒక విశ్వాసి లేక పరిశుద్ధుడి జీవితంలో మనం పాపం చేయకుండా ఉండే దాని కొరకే వేగాన్ని తగ్గించే అడ్డంకులు చాలా దేవుడు ఉంచాడు అనేటువంటివి అరే ఇంతకు ముందు చెప్తా వచ్చా నేను. An unbeliever is not having these privileges. ఒక అవిశ్వాసికి ఈ ఆధిక్యత తనకు ఉండవు. None of these things are available for an unbeliever. ఒక అవిశ్వాసి విషయంలో ఈ సంగతులు ఏవి కూడా తనకు ఉండవు. What are those speed breakers? ఏంటి ఈ వేగాన్ని ఆపు చేసే If a సంగతులు? believer is committing sin, means he is jumping over all the speed breakers and committing. ఒక విశ్వాసి పాపం చేస్తున్నాడంటే వేగాన్ని నియంత్రించేటువంటి సంగతులన్నింటినీ కూడా దాటుతూ దాన్ని వెళ్ళి పాపం చేశాడని. That's why it is so serious. అందుచేత తీవ్రమైనది. And what is the first thing? మొదటి సంగతి ఏంటి? It is the imputed righteousness. ఆరోపించబడినటువంటి నీతి. The day when you are born again, the Lord has imputed his righteousness upon you. ఏ దినానైతే నువ్వు తిరిగి జన్మించావో దేవుడు తన నీతిని నీకు ఆపాదించాడు. Earlier, how was your life? ఇంతకు మునుపు నీ జీవితం ఎలాగుంది? Full of dirt. పూర్తిగా మురికి అపవిత్రత. Everywhere so many spots. ఎటు చూసినా కూడా అనేకమైనటువంటి డాగులు మచ్చలు ఉన్నాయి. And one more spot also makes no difference. You cannot detect also. కనుక అన్ని మచ్చలు డాగులు ఉన్నప్పుడు మరొకటి పడినా కూడా గుర్తించరు, అలాగే ఉంటాయి. Yeah, because the whole body is full of dirt and dots. ఎందుకంటే పూర్తి శరీరం అంతా కూడా అపవిత్రతే, పూర్తి శరీరం అంతా డాగు కలంకాలే ఉన్నాయి. But the day when you are born again, అయితే ఏ దినానైతే తిరిగి జన్మించావో yes, God has taken away the old one. దేవుడు పాతదంతా తీసేశాడు. New robe of righteousness God has given. ఆయన నూతనమైనటువంటి నీతి వస్త్రాన్ని ఇచ్చాడు. And it is so white. అదెంతో తెల్లంది. So now any small dot can be seen so clearly. ఇప్పుడు దాని మీద ఎలాంటి చిన్న మచ్చ డాగు పడ్డా చక్కగా కనబడుతుంది. If it is so white shade, అదెందుకంటే తెలుపుగా top to bottom, పైనుంచి కిందకి any small dot, దాని మీద ఒక చిన్న డాగు పడ్డా you can see it. దాన్ని చూడగలుగుతారు. Others also can see it. వేరే వాళ్ళు చూడగలుగుతారు. Suppose you are having a wonderful white full dress. చూడండి, ఉదాహరణకి తెల్లని బట్టలు, పూర్తిగా పైనుంచి కింద వరకు తెల్లని వస్త్రాలు ఉన్నాయి, All pure. పూర్తిగా మెరిచిపోయే తెలుపు అనుకోండి. Suppose a small dot is there. అనుకో చిన్న డాగు మచ్చ దాని మీద పడింది. Everybody will look at that. They will not look at the remaining 99% whiteness. Oh, super rin, you have done it, but nobody will look at it. కనుక మిగతా 99% మెరిసిపోయేటువంటి సూపర్ రిన్లో అడిగి తెల్లగా అయింది అది తెలుపు చూడరు, కానీ 1% మాత్రమే ఆ చిన్న డాగు One చూస్తారు. dot, everybody will look at it. కనుక ఒక చిన్న డాగు అందరు దాన్నే చూస్తారు. That is that imputed righteousness the Lord has given unto us. కనుక ప్రభు మనకి అలాంటి ఆపాదించినటువంటి నీతి ఇచ్చాడు. Any small error, any small mistake, any small sin, you can see, others also can see. కనుక ఏదైనా చిన్న తప్పిదము, చిన్న పాపము ఏదైనా చేసినా నీకు వెంటనే కనబడుతుంది, ఇతరులు చూడగలుగుతారు. Oh, it is spoiling my righteousness. నా నీతిని అది పాడు You చేస్తాను. can stop there. నువ్వు అక్కడ ఆగిపోవచ్చు. But seeing that also you are going forward now. అయితే అది చూసిన తర్వాత ఇంకా నువ్వు ముందుకు వెళ్తున్నావు. So the first speed breaker we can say it is the imputed righteousness. కనుక మొదట మన వేగాన్ని ఆపేటువంటిది ఏంటంటే ఆ దేవుడి చేత ఆపాదించబడిన నీతి. For an unbeliever it is not there. చూడండి, ఒక అవిశ్వాసికి అది ఉండదు, Only for a believer. విశ్వాసికే ఉంటుంది. And secondly, రెండవది it is the purged conscience. శుద్ధీకరించబడిన మనసాక్షి. Before you are born again, yours is not a purged conscience, it is a dead conscience. నువ్వు తిరిగి జన్మించే దాని మునుపుగా నీ కడగబడినటువంటి మనసాక్షి కాదు, కానీ మృతమైన మనసాక్షి. And see, you cannot detect what is right and what is wrong. అందుకనే ఏది మంచి ఏది చెడు అనేటువంటిది Though వివేచించలేకపోయావు. you are doing a wrong thing, your conscience will be silent, it will not advise you. కనుక నువ్వు ఒకవేళ తప్పు చేస్తున్నా కూడా నీ మనస్సాక్షి మౌనంగా ఉంటుంది, నీకు ఇలా చేయమని అలా చేయమని చెప్పదు. But it was a dead conscience. ఎందుచేతంటే మృతమైన మనస్సాక్షి. But the day you are born again, your conscience is revived and it is purged by God. అయితే ఏ దినానైతే తిరిగి జన్మించావో నీ మనస్సాక్షి ఉజ్జీవింపజేయబడి బ్రతికించబడి అది కడగబడుతుంది దేవుని చేత. So now what will happen? Whatever you do at that time,
immediately your conscience will be pinching you. This is wrong, this is wrong. అంచేత ఇప్పుడు ఏమవుతుందంటే నీ యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడిన కారణం చేత నువ్వు ఏదైనా చిన్న తప్పిదం చేస్తావు అనుకున్న వెంటనే ఇది తప్పు అని నీ లోపల గుచ్చడం జరుగుతుంది. See, you are in your coaching center or in your college with your friends, and along with them you are doing all mischievous things, but in the evening when you go to bed your conscience will be pricking you. Have you not done wrong? That's why we will be rolling, not sleeping on the bed. మరి ఒకవేళ కోచింగ్ సెంటర్ కావచ్చు లేక కళాశాల కావచ్చు ఉన్న స్నేహితులతో వాళ్ళు చేస్తున్నటువంటి తుండ్రు పనులు, వాళ్ళు చేస్తున్నటువంటి చెడు విషయాల్లో నువ్వు పాలు పొందున్నావు అనుకోండి, ఇంటికి వచ్చిన తర్వాత పడుకునేటప్పుడు రాత్రి అది నువ్వు తప్పు చేసావు అని మనసాక్షి ఒప్పింపు చేస్తా ఉంటే నిద్ర రాదు కానీ అటు ఇటు దొర్లుతూ బాధపడుతుంటా. I will be doing so many mischievous things. All are not good students like Israel. చాలా తుంటరి పనులు చేస్తారు, అందరూ మంచి పిల్లలు కాదు. తుంటరేనేమో. All are not like Israel, very good boy and good man. అందరూ మంచి పిల్లలు కాదు. So see, but when we are alone in our houses, on our beds, అయితే మన ఇళ్లలో మన గదులపై మనం ఒంటరిగా ఉన్నప్పుడు that conscience will be pinching us. ఆ మనస్సాక్షి మనం గుచ్చుతుంటుంది. Many times we have seen, చాలాసార్లు చూసాం, the conscience will not stop you to commit sin, but the moment when you commit sin, it will not be silent. చూడండి, మనస్సాక్షి నేను పాపము చేయకుండా ఆపదు, కానీ నువ్వు పాపం చేసిన వెంటనే అది మౌనంగా ఉండదు. It will be pinching you. అది నేను గుచ్చుతూ ఉంటుంది. It cannot stop you to commit sin. పాపము చేయకుండా నేను ఆపలేదు అది. Because you are free to do anything. ఎంచేదాన్ని నీకు చేసేదాని స్వేచ్ఛ ఉంది. But the moment when you commit sin, right from the next second, yes, it will be pointing its finger at you. అయితే నువ్వు పాపం చేసిన వెంటనే ఆ తర్వాత క్షణం నుంచే నీ వైపు వేలెత్తి తప్పు చేసావని చూపిస్తుంది. That is the second check God has kept given for us freely. కనుక ఉచితంగా ప్రభువు మనని ఆ పాపం చేయకుండా ఆపేదాని కొరకైన రెండవ సంగతి ఇచ్చాడు. The first one is an imputed righteousness. మొదటిది మనం చూసాము దేవుని చేత ఆపాదించబడిన నీతి. And the second one is the purged conscience. రెండవది శుద్ధీకరించబడిన మనస్సాక్షి. The third privilege of a born again person is the indwelling Holy Spirit. తర్వాత తిరిగి జన్మించిన విశ్వాసికున్న మూడవ ఆధిక్యత ఏంటంటే మన అంతరంగం లేక మనలో నివసించేటువంటి పరిశుద్ధాత్మ. The day we are born again, yes, we have become the temple of God, temple of the Holy Spirit. ఏదినానైతే మనం తిరిగి జన్మించామో మనము దేవుని పరిశుద్ధాత్మకు ఆలయమయ్యాం. And he will guide us. ఆయన మనల్ని నడిపిస్తాడు. He will comfort us. ఆయన మనల్ని ఆదరిస్తాడు. There are so many assignments of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేసేటువంటి అనేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. And he will be dwelling in you. ఆ పరిశుద్ధాత్మ నీలో నివసిస్తాడు. As long as you are an unbeliever, when you are living in your sins, you are allergic to Holy Spirit. కనుక ఎంతకాలం అయితే నువ్వు అవిశ్వాసిగా ఉన్నావో, పాపంలో జీవిస్తున్నావో, పరిశుద్ధాత్మ అంటేనే నీకెంత చిరాకు అనిపిస్తుంది. But the day when you are born again, అయితే నువ్వు తిరిగి జన్మించిన వెంటనే he will come into your life. నీ జీవితంలోకి వస్తాడు. He will guide you into all the truth. సర్వ సత్యంలోనికి దేవుని ఆత్మని నడిపిస్తాడు. He will tell you, don't turn to the right or left. This is the way, walk in it. కనుక ఆ పరిశుద్ధాత్ముడే నువ్వు కుడికి గాని ఎడమకి గాని తొలగగా ఇదే మార్గం దీంట్లో నడుమని చెప్తాడు. This is the third privilege of a child of God. ఒక దేవుని బిడ్డకున్నటువంటి మూడవ ఆధిక్యత ఇది. And fourthly, నాలుగవది the intercessory prayer ministry of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తమై చేసే విజ్ఞాపన ప్రార్థన. Yes. We are privileged people. చూడండి, మనం ఆధిక్యత కలిగిన ప్రజలమే. Though nobody in the world is praying for you, thank God, Lord Jesus Christ is praying day and night for you. కనుక లోకములో ఏ ఒక్కరు కనీసం నీ కొరకు ప్రార్థన చేయకపోయినా దేవునికి స్తోత్రాలు, యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. As he prayed for Peter in Luke 22:31. లూకా సువార్త 22:31లో పేతురు కొరకు ప్రార్థించినట్లు, Peter, Satan desired you, but I prayed for you. Satan wanted to sift you. కనుక సీమోను, సాతాను నిన్ను గోధుమల వలె జల్లించాలని, నిన్ను కోరుకొని నిన్ను శోధించాలని కోరాడు. అయితే నేను నీ కొరకు ప్రార్థించాను. Yes, many dangers we do not know. చాలా ప్రమాదాలు మనకు ముందుగా తెలియదు. How many dangers are there around you? నీ చుట్టూ ఎన్ని ప్రమాదాలు ఉన్నాయని. Potiphar's wife was looking daily at Joseph, but Joseph doesn't know it. కనుక పోతిఫర్ భార్య అనుదినము యోసేపు వైపు చూస్తూ ఉండింది, యోసేపు తెలియదు అది. Bowing his head, he was doing his work. తానేమో తలదించుకొని తన పని చేసుకుంటాడు. Like that in your life and my life also. అదే రీతిగా నీ జీవితంలో నా జీవితంలో so many dangers will be engulfing us. అనేకమైన అపాయాలు మన చుట్టూ పొంచి ఉంటాయి. But who is protecting us? అయితే ఎవరు మనల్ని భద్రపరుస్తున్నారు? It is not because of your greatness or not because of my bhakti. కనుక ఇదేదో గొప్పతనాన్ని బట్టో లేక నా భక్తిని బట్టో కాదు. Yes, he is intercessing on our behalf
all the time. కనుక ఎల్లప్పుడూ కూడా ప్రభు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. That is protecting us. అదే మనం So the భద్రపరుస్తుంది. fourth privilege of a child of God is the intercessory ministry of Lord Jesus. కనుక ఒక దేవుని బిడ్డకున్న 4వ ఆధిక్యత ఏంటంటే యేసు ప్రభు మన కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. And fifthly, 5వది the word of God. దేవుని వాక్యం. The unbeliever cannot claim even a single promise from the word of God, whereas you and I can raise our Bibles. Every promise in the book is mine. Joyfully we can sing. కనుక ఒక అవిశ్వాసి తను ఏమాత్రం కూడా బైబిల్లోన ఏ వచనాన్ని కోరుకోలేడు. కానీ విశ్వాసులుగా మనం ఎంతో సంతోషంతో బైబిల్ పైకెత్తి గ్రంథ వాగ్దానములన్నీ నావి అని మనం పాడగలం సంతోషంగా. The person who is not born again, ఒక వ్యక్తి తిరిగి జన్మించిన వాడు though he claims some promises, God will not fulfill in his life. తాను ఒకవేళ కొన్ని వాగ్దానాలు కోరుకున్నా ఆయన జీవితంలో దేవుడు ఆ వాగ్దానాలు నెరవేర్చాడు. Because promises are for his children. ఎంచేతంటే వాగ్దానాలు ఆయన పిల్లలకు చెందినవి. You and I can claim them. నీవు నేను వాటిని కోరుకుంటాను. An unbeliever he cannot claim, though he claims it is a futile effort. కనుక అవిశ్వాసి వాటిని కోరుకోలేడు. ఒకవేళ కోరుకున్నా కూడా అంత వ్యర్థమే. So the word of God, దేవుని యొక్క వాక్యం, it is a light, అది మనకు వెలుగు, it is a lamp. ఆ దీపము. Oh, so many things we can talk so much on the word of God. దేవుని వాక్యం గురించి చెప్పాలంటే ఇలాంటి చాలా చెప్పొచ్చు మనం. That is the fifth thing. ఇది 5వ సంగతి. And sixthly, 6వది your prayer and my prayer, we can pray to God. నీవు నేను కూడా దేవునికి చేసేటువంటి ప్రార్థన సదుపాయం. Not only Lord Jesus Christ intercessory prayer, our individual prayers is the sixth thing. కనుక యేసు ప్రభు మన కొరకు చేసే విజ్ఞాపన ప్రార్థనే కాదు, మనము కూడా ప్రభుతో చేసే ప్రార్థనలు 6వ సంగతి. The day when you are born again, ఏది నానేతో తిరిగి He జన్మించావు, is not only your God, but He is your Father. What an intimate relationship. కానీ ఆయన నీకు దేవుడు మాత్రమే కాదు, నీకు తండ్రిగా అయ్యాడు. గనక ఎలాంటి సన్నిహితమైన సంబంధం ఏర్పడిందో If you చూడండి. consider Him as God, there will be little bit distance between you and God. But when you consider Him as your Father, what an intimate relationship. కనుక ఒకవేళ దేవుడు అని అనుకుంటే కొద్దిగా దూరాన్ని అనే యొక్క భావనలో ఉంటుంది. కానీ ఆయన తండ్రి అని ఎప్పుడైతే అనుకుంటావో నీకు ఆయనకు మధ్యలో ఎంత సన్నిహితమైన దగ్గరి సంబంధం ఉన్నట్లుగా నీకు తెలుస్తుంది. That's why every morning when we get up, loving Heavenly Father. అందుచేతే ప్రతి ఉదయాన్నే మనం లేచిన వెంటనే మనం అనే మాట ఏంటంటే పరలోకమందున్న ప్రేమగల మా పరలోకపు An తండ్రి. unbeliever cannot call Him as his Father. కనుక ఒక అవిశ్వాసి దేవుని తండ్రి అని ఏమాత్రం పిలవలేడు. 6 important privileges we have seen. The unbeliever cannot enjoy, only believer can enjoy. 6 ప్రాముఖ్యమైనటువంటి ఆధిక్యతలు ఒక విశ్వాసికునే మనం చూసాం. అవిశ్వాసి వాటిని ఏమాత్రం ఆనందించలేడు. Number 1, imputed righteousness. మొదటిది దేవుని చేత ఆపాదించబడిన Secondly, నీతి. purged conscience. రెండవది శుద్ధీకరించబడిన మనసాక్షి. And thirdly, the indwelling Holy Spirit. మూడవ సంగతి మనలో నివసించు పరిశుద్ధాత్మ. And fourthly, the intercessory prayer ministry of Lord Jesus. నాలుగవదిగా యేసు ప్రభువారికి విజ్ఞాపన ప్రార్థనలు. Fifthly, word of God. ఐదవది దేవుని వాక్యము. And sixthly, as we have seen, our own prayers. ఆరవదిగా మన సొంత ప్రార్థనలు. Seventhly, ఏడవది the church of God. దేవుని సంఘం. Oh, the church of God is a great strength to us. దేవుని సంఘము మనకెంతో గొప్ప బలం. Not only, whether you are there or not, they will be praying for you. ఒకవేళ నువ్వు అక్కడ ఉన్నా లేకపోయినా వారిని కొరకు ప్రార్థిస్తుంటారు. Yes, the church of God, the other members of the body. ప్రభు సంఘం అంటే క్రీస్తు ప్రభువు శరీరంలో ఉన్న మిగతా మరి అవయవాలు. An unbeliever the church of God is mine. ఒక అవిశ్వాసి ఈ సంఘము నాకు చెందింది అని దేవుని He is సంఘాన్ని not a part of that. ఎంచేతంటే దాంట్లో భాగం కాదు. But you and I, every one of us, we are the part of the body of Christ. The whole body is seeking our edification and we are seeking its edification. కనుక నీవు నేను కూడా క్రీస్తు శరీరమైన సంఘములో భాగమయ్యాం కనుక ఆ సంఘమంతా మన మేలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మనము సంఘం యొక్క క్షేమం గురించి ఆలోచిస్తాం. Having all these checkpoints, yet you are committing sin means, is it not out of choice? కనుక పాపం చేయకుండా అడ్డుకునేటువంటి ఇన్ని సంగతులు ఉంచి కూడా మనం పాపం చేశామంటే ఇది మన యొక్క సొంత మరి బుద్ధిహీనత. The moment when a believer is committing sin, what he is saying? కనుక ఒక విశ్వాసి పాపం చేసిన వెంటనే ఏమంటున్నాడు? Yes, I don't bother about the imputed righteousness, let any number of dots may be there. కనుక ఏమంటాడంటే దేవుడు ఆపాదించిన నీతిని గురించి పట్టించుకోని అసలు ఎన్ని డాగులు మచ్చలున్నా పర్వాలేదు. He will suppress the conscience. మనస్సాక్షిని అణచేస్తాడు. He will silence the Holy Spirit. పరిశుద్ధాత్మను మౌనంగా చేస్తాడు. Crossing all these breakers, he is going and committing sin means all these 7 things will stop you not to commit sin, but you are committing means it is purely out of choice. కనుక ఈ యొక్క సంగతులన్నీ నిన్ను 7 సంగతులన్నీ పాపము చేయకుండా నిన్ను అడ్డుకుంటున్నా వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళి నువ్వు పాపం చేసావంటే ఇష్టపూర్వకంగా కోరుకొని చేసావని అర్థం. That's why
అందుకని Yes, the sin of a saint is very serious. పరిశుద్ధుడు చేసే పాపము చాలా తీవ్రమైంది. Sinner, okay, casually whatever he does is sin only. పాపి విషయానికి వచ్చినప్పుడు అలవాటుగా తను ఏం చేసినా పాపమే. That's why. అందుకని What is the penalty for sin? పాపానికి వచ్చే శిక్ష ఏంటి? God will judge differently. దేవుడు వేరువేరుగా తీర్పు తీరుస్తాడు. Because unbeliever means okay is sinful. చూడండి, ఒక అవిశ్వాసి అంటే ఎట్లాగన్నా పాపం చేస్తాడు. So quickly I will tell. తర్వాత చెప్పేస్తాను. And what is the penalty of sin? పాపమునకు కలుగు శిక్ష ఏంటి? How God will judge the sin of a sinner and sin of the saint? ఏ రీతిగా దేవుడు ఒక పాపి చేసేటువంటి పాపానికి శిక్ష వేస్తాడు, పరిశుద్ధుడు చేసేటువంటి పాపాన్ని As శిక్షిస్తాడు. we have gathered around the table, this is very important. బల్ల చుట్టూ మనం చేరి ఉంటుండగా ఇది చాలా ప్రాముఖ్యం. When a sinner comes to God and confesses his sin, ఒక పాపి దేవుని సన్నిధికి వచ్చి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు then how God will respond? దేవుడు ఎలా స్పందిస్తాడు? 4 words, many times I told. 4 మాటలు చాలాసార్లు చెప్పాను. Number 1, మొదటిది, he forgives unconditionally. ఆయన బేషరతుగా క్షమించేస్తాడు. God will not put any conditions. దేవుడు ఎలాంటి షరతులు పెట్టడు. I'm not explaining these terms, నేను వివరించట్లేదు ఇప్పుడు. but unconditionally. అయితే బేషరతుగా క్షమిస్తాడు. And secondly, రెండవది, immediately. వెంటనే క్షమిస్తాడు. Immediately he will. వెంటనే క్షమించేస్తాడు. God will never ask you to come tomorrow. దేవుడు రేపటి దినాన్ని రమ్మని అడగడు. So unconditionally, గనక బేషరతుగా, immediately, వెంటనే, thirdly, completely. మూడోది సంపూర్ణంగా క్షమిస్తాడు. Yeah, there are no installments like that. Why? Today 10%, tomorrow 10%, not like that. కనుక వాయిదా పద్ధతి ఏం లేదు. ఇది 10% తర్వాత ఇంకో 10% అలాగే ఏం చేయడు. Completely. పూర్తిగా క్షమిస్తాడు. And the fourth word is, 4వ మాట, and God will forgive freely. దేవుడు ఉచితంగా క్షమిస్తాడు. God never demands anything. దేవుడు ఏది మన నుంచి కోరడు. Even at least in the Old Testament, they were offering some lambs or some birds like that. పాత నిబంధనలో అయినా కనీసం వాళ్ళు కొన్ని జంతువులను, కొన్ని మరి ఈ యొక్క పక్షులను వారు బలించేవారు. But now, అయితే ఇప్పుడు freely. ఉచితముగా. So 4 important words. కనుక 4 ప్రాముఖ్యమైన మాటలు. God will forgive a sinner unconditionally. దేవుడు ఒక పాపిని బేషరతుగా క్షమిస్తాడు. And immediately. వెంటనే క్షమిస్తాడు. Completely. సంపూర్ణంగా క్షమిస్తాడు. Freely. ఉచితంగా But క్షమిస్తాడు. when it comes to a believer, అయితే ఒక విశ్వాసి విషయానికి వచ్చినప్పుడు we are going to see, మనం చూస్తాం ఇప్పుడు, God will, when you confess your sin. ఎప్పుడైతే నీవు నీ పాపాన్ని ఒప్పుకుంటావో, Because when we gather around the table, we are confessing our errors or mistakes or failures or sins. ఎంచేతంటే మనం బల్ల చుట్టూ కూడి వచ్చినప్పుడు మనం చేసినటువంటి పాపాలు కావచ్చు, తప్పిదాలు కావచ్చు, లేక పొరపాట్లు కావచ్చు, ఒప్పుకుంటాం. We will confess. మనం వాటిని ఒప్పుకుంటుంటాం, Setting the things right. సంగతులు సరి చేసుకుంటాం. So when you are confessing, నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు how God will forgive? దేవుడు ఎలా How క్షమిస్తాడు? God will respond? దేవుడు ఎలా స్పందిస్తాడు? He will forgive you unconditionally. బేషరతుగా క్షమిస్తాడు. After all, you are his child. ఎంచేతంటే నువ్వు ఆయన బిడ్డవు గనక. And secondly, రెండోది, he will forgive you immediately. వెంటనే క్షమిస్తాడు. And thirdly, మూడోది, he will forgive you completely. ఆయన సంపూర్ణంగా క్షమిస్తాడు. Fourthly, నాలుగోది, not freely. అయితే ఉచితంగా క్షమించడు. That is the, I mean, what can I say, pinnacle of this. అది మరి The దీంట్లో important thing about this. ప్రాముఖ్యమైన సంగతి దాంట్లో. He will never forgive his child freely. తన బిడ్డను తాను ఉచితముగా క్షమించాడు. In 12:13 of 2 Samuel we have seen. 2 సమూయేలు 12:13 మనం చూసాం. David said, I have sinned. దావీదు అంటాడు, నేను పాపము Nathan చేసితిని. is telling that God has forgiven your sin. నాతాన్ అంటాడు, దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు అంటాడు. But God has not forgiven him freely because David is a born again child of God. అయితే దేవుడు ఉచితంగా ఆయన క్షమించలేదు. దావీదు దేవుని బిడ్డ గనక. How much price David paid later? తర్వాత దావీదు ఎంత క్రయం చెల్లించాల్సి వచ్చింది. 4 of his children. ఆయన పిల్లల్లో 4. The first child of Bathsheba at 7 days age. బత్షెబాకు పుట్టిన మొదటి బిడ్డ 7 దినాల వయసులో. Then Amnon. తర్వాత అమ్నోను, Absalom. అదోనీజా, అదోనియా. 4 children were killed. 4 పిల్లలు చనిపోయారు. He has not forgiven freely. ఉచితంగా దేవుడు క్షమించలేదు. Though you may not relish it. అది మీకు ఇష్టం అనిపించకపోయినప్పటికీ. This is what the word of God says to you and to me also. దేవుని వాక్యము నీతో నాతో చెప్పే సత్యం ఇది. If a believer commits a sin, God will forgive, but you have to pay the price. ఒక విశ్వాసి పాపం చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు, కానీ దానికి వెల చెల్లించాల్సి ఉంటుంది. That is what Paul is putting in a different way. That's why many of you are weak, sickly and dying. ఆ విషయాన్ని పౌలు వేరే మాటల్లో చెప్తా అంటాడు,
ఇందుచేతనే మీలో అనేకులు బలహీనులను రోగులను అనేకులు నిద్రించుచున్నారంటాడు. You have confessed your failure. నీ యొక్క తప్పిదాన్ని నువ్వు ఒప్పుకున్నావు, God has forgiven you. నేను క్షమించేశాడు దేవుడు. But paying the price, all these things will come. అయితే క్రయం చెల్లించాల్సి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి దాంట్లో. If paying the price is not needed, ఒకవేళ వెల చెల్లించాల్సినది అవసరం లేదనుకోండి, then what we will do? అప్పుడు మనం ఏం చేస్తాం? Throughout the week we will be committing sins, and Sunday we are just throwing at the table, and again we are going committing, because there is no price. కనుక మన వైపు నుంచి మనం ఏం క్రయం చెల్లించాల్సిన పని లేదు, వెల చెల్లించాల్సిన పని లేదు. కనుక వారమంతా వెళ్తాం, పాపం చేసేస్తాము, తర్వాత ప్రభు దినాన్ని వస్తాం, పాపాలన్నీ ఇక్కడ పడేస్తాం, ఒప్పుకుంటాం. ఎందుకంటే ఏం చేయాల్సినది దేవుడు మనం శిక్షించేది ఏమి ఉండదు కదా. You will be leading a careless Christian life. అందుకనే నిర్లక్ష్యమైన క్రైస్తవ జీవితం జీవిస్తాం. So that's why when the punishment is there, we will be careful, we will not repeat that. అందుచేతే శిక్ష అనేది ఉన్నప్పుడే జాగ్రత్తగా ఉంటాం, మరొకసారి దాన్ని చేయము. For an unbeliever unknowingly has done, that's why there is no punishment like that. అవిశ్వాస విషయానికి వచ్చినప్పుడు తెలియకుండా చేశాడు కనుక అలాంటి శిక్ష ఏది ఉండదు. You and I are children of God. అయితే నీవు నేను దేవుని బిడ్డలము. Today why many believers are suffering? ఇది నేను ఎందుకని అనేక మంది విశ్వాసులు శ్రమ పడుతున్నారు? Undoubtedly some tests are from God, not because of their disobedience. కనుక మరి నిస్సందేహంగా కొన్ని పరీక్షలు అవుతాయి, దేవుడు వాళ్ళకి పెడతాడు, వాళ్ళ అవిధేయులని కాదు. Because they obeyed God, they have to face some storms in their life. చూడండి, కొన్ని తుఫాన్ల జీవితాల్లో వాళ్ళు దేవునికి లోబడ్డారు గనక ఎదుర్కోవాల్సి ఉంటుంది. But many are not like that. అయితే అన్ని శ్రమలు అలాగే ఉండవు. Today many believers are suffering and they are telling, oh, they are in a better position. Why? What is the reason? God has forgiven you, no doubt, but you are paying the price for that. కనుక ఇది అనేక మంది విశ్వాసులు ఇలాంటి కష్టాల్లో ఉన్నారు, వాళ్ళు నాకంటే ఎంతో మెరుగైన స్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ కష్టం అంటే ఒకవేళ దేవుడిని క్షమించడం కానీ ఉచితంగా కాదు, క్రయం చెల్లించాలి. Confess, it is always better to leave it. అందుచేతే ఎప్పుడైతే ఒప్పుకుంటావో దాన్ని విడిచిపెట్టడం మేలు. David never committed that sin again in his life. దావీదు చేసిన పాపాన్ని మరలా జీవితంలో ఎన్నడూ చేయలేదు. He confessed and he left it. దాన్ని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టేశాడు. So this afternoon, కనుక ఈ మధ్యాహ్నం before participating in the table, బలలో పాలు పొందుటకు మునుపు, I cannot tell a lie to soothe you. మిమ్మల్ని ఏదో మరి బుజ్జగించే దాని కొరకు అబద్ధం చెప్పలేను. If you are a believer, confess your sin, God will forgive. Pay the price. I cannot tell a lie. You have to pay the price, but don't repeat it. కనుక నువ్వు ఒక విశ్వాసి అవుతే నువ్వు పాపం చేసినట్లు దాన్ని ఒప్పుకున్నావు, రేపు దేవుడు క్షమిస్తాడు, కానీ దానికి క్రయం చెల్లించాల్సి వస్తుంది. ఎందుచేతంటే నువ్వు దాన్ని మరలా చేయకుండా దానికి. Suppose if that price is not paid, again you will do it. ఎందుచేతంటే అలాంటి శిక్ష కానీ వెల చెల్లించాల్సింది లేకపోతే నువ్వు దాన్ని మరలా చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. David paid the price. దావీదు దాని కొరకైనటువంటి వెల చెల్లించాడు. 4 children died. 4 బిడ్డలు చనిపోయారు. Above all, the greatest desire of his heart to build a house for the Lord. అన్నిటికంటే ఎక్కువగా తన హృదయంలో అన్నిటికంటే గొప్ప వాంఛ దేవుని మందిరాన్ని కట్టాలని. God vetoed it. God said no to it. దావీదుతో దేవుడు అంటాడు, లేదు నువ్వు కట్టకూడదని. Till he died. ఆయన చనిపోయేంత వరకు Tears. కన్నీళ్లతో ఉన్నాడు. Tears and tears. కన్నీళ్లే తన జీవితంలో మిగిలిపోయాయి. They are recorded in the Bible. అవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. So that you and I may not suffer. తద్వారా నీవు నేను అలా శ్రమ పడకుండా. So dear brothers and sisters, as we are gathering around the table, let us confess as the children of God our failures. Let us leave them. That is very important. కనుక ప్రియమైన సోదరి సోదరులారా, ప్రభు బల చుట్టూ కూడి వచ్చుంటుండగా దేవుని పిల్లగా మన పాపాలు తప్పిదాలు ఒప్పుకుందాము, వాటిని విడిచిపెడదాం అనేది చాలా ప్రాముఖ్యం. By being a child of God, why to suffer weakness, sickness, spiritual, sometimes physical death also. కనుక దేవుని బిడ్డగా ఉండి కూడా ఎందుచేత బలహీనంగా కావాలి, ఎందుచేత రోగం తెచ్చుకోవాలి, ఎందుకని చనిపోవాల్సిన స్థితి తెచ్చుకోవాలి. Let us keep ourselves clean. కనుక మనం పవిత్రంగా ఉంచుకుందాం. Okay, over is over. You have to pay the price. I cannot say no to it. Say there is no evasion of that. But let us be careful. Let us tell to the Lord, Lord, we will not repeat it. కనుక మరి అయ్యింది ఏదో అయిపోయింది, దాని తర్వాత ఇక దాన్ని తప్పించుకునే మార్గం లేదు, శిక్ష ఉంటుంది, అంటే క్రయం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఒకటి మాత్రం, ప్రభు ఇది చేయనని ప్రభు దగ్గర ప్రతిష్ఠించుకొని విడిచిపెడదాం. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.